నమస్కారం. గురు ఆస్ట్రాలజీస్‌కి స్వాగతం. ఎన్నో ఏళ్లుగా మీకు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు కదా! నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి? నమ్మిన వారు నన్నెందుకు మోసం చేస్తున్నారు? నా కన్నీళ్లకు విలువ లేదా అని మీరు రాత్రుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. మార్చి 15 ఆదివారం నుండి మార్చి 18 బుధవారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పెను సంచలనం రాబోతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం మీ తలరాతను ఎలా తిరగరాయబోతుందో, ఏ ప్రధాన అంశాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో పరిహారం మీ నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. సూర్య సంచారం మీ తలరాత మారబోతుంది. మిత్రులారా, మార్చి 15 ఆదివారం నాడు సూర్య భగవానుడు మీ భాగ్యస్థానంలోకి అడుగు పెడుతున్నాడు. ఇన్నాళ్ళు మీకు అడ్డుపడిన గ్రహ దోషాలు తొలగిపోయే సమయం ఇది. మీ జాతకంలో చీకటి తొలగి వెలుగు వస్తుంది. మీరు అనుకున్న పనులు పట్టుదలతో చేస్తే విజయం 100% మీదే. ఇది కేవలం రాశి ఫలం కాదు, మీ తలరాత మారే శుభ సూచకం. కర్కాటక రాశి వారు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఇదే. మీరు గత కొన్ని నెలలుగా ఒక కోర్టు కేసు గురించి కానీ, లేదా ఆస్తి తగాదాల గురించి కానీ ఆందోళన చెందుతున్నారా? మార్చి 16 సోమవారం నాడు మీకొక సానుకూలమైన వార్త అందుతుంది. అది మీ మనసులోని భారాన్ని దించేస్తుంది. ఆ శుభవార్త మీ కుటుంబంలో వెలుగులు నింపుతుంది. ఆ క్షణం కోసం మీరు సిద్ధంగా ఉండండి. ఆదివారం నుండి బుధవారం వరకు ఈ 4 రోజులు ఆ 4 అద్భుతాలు. ఆదివారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవారం ఆర్థిక లాభం. మంగళవారం శత్రువులపై విజయం. బుధవారం అనుకోని అతిథుల రాక లేదా శుభకార్య ప్రయత్నాలు. ఈ 4 అద్భుతాలు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఆర్థిక కష్టాలకు చరమగీతం. అదృష్టలక్ష్మి ఇంటికి వస్తుంది. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు ఇక ముగియబోతున్నాయి. ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం తర్వాత మీరు తలపెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం లేదా పాత బాకీలు వసూలవ్వడం జరుగుతుంది. అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టబోతుంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అనవసర ఖర్చులకు మాత్రం స్వస్తి చెప్పండి. మీ కన్నీళ్లకు అర్థం దొరికే సమయం ఆసన్నమైంది. మీరు చాలా వీక్ అని నాకు తెలుసు. ఇతరుల కోసం మీరు ప్రాణమిస్తారు. కానీ వారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మీ మనసు వికలమవుతుంది. కానీ మిత్రులారా, ఈ మార్చి 17న గ్రహాల స్థితి చెబుతోంది. మిమ్మల్ని విమర్శించిన వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటారు. మీ విలువ ఏంటో లోకానికి తెలిసే రోజు ఇది. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. కర్కాటక రాశి, మీ శత్రువులు మీకు దాసోహం అంటారు. కర్కాటక రాశి మిత్రులారా, ఇన్నాళ్ళు మీ వెనుక గోతులు తీసిన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నిన వారు ఇక మీదట తలదించుకోక తప్పదు. మార్చి 17 మంగళవారం నాడు కుజగ్రహ ప్రభావం వల్ల మీలో ఒక తెలియని తెగింపు వస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సక్సెస్ చూసి ఆశ్చర్యపోతారు. శత్రువుల ఆటలు ఇక సాగవు. మీ మాటే శాసనం అవుతుంది. కుటుంబంలో గొడవల ఈ చిన్న పరిహారంతో శాంతి మీ సొంతం. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అలజడి, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయా? మనశ్శాంతి కరువయిందా? మార్చి 15 ఆదివారం సాయంత్రం మీ ఇంట్లో ఈ చిన్న పని చేయండి. మీ పూజ గదిలో ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఈ మార్పును స్పష్టంగా గమనిస్తారు. నిరుద్యోగులకు వరం. మార్చి 16న ఫోన్ కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? ఇంటర్వ్యూలు అటెండ్ అయినా రిజల్ట్ రావడం లేదా? అయితే మార్చి 16 సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో మీకు ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ అందుతుంది. అది ఒక ఈమెయిల్ కావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ కావచ్చు. అది మీ కెరియర్‌లో ఒక పెద్ద మలుపు. చంద్రుడి అనుగ్రహం వల్ల మీరు నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశం ఉంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. చంద్రుడి అనుగ్రహం వల్ల మీకు నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశం వస్తుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ రాశివారు పొరపాటున కూడా ఇది చేయకండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 18 బుధవారం నాడు గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా తలనొప్పి వేధించవచ్చు. బయటి ఆహారం తీసుకోకండి. అనవసరమైన ఆలోచనలతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీనరాశిలో సూర్యుడు మీకు గౌరవం
ఆకాశాన్ని తాకుతుంది. సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం అంటే అది మీకు రాజయోగం పట్టినట్లే. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనికి 10 మంది ప్రశంసలు అందుతాయి. ఒక ముఖ్యమైన బాధ్యత లేదా పదవి మిమ్మల్ని వరిస్తుంది. 10 మందిలో మీరు తలెత్తుకొని తిరిగేలా గ్రహస్థితి మారబోతుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. పాత బాకీలు వసూలయ్యే అనూహ్యమైన ధనలాభం. కర్కాటక రాశి మిత్రులారా, ఎవరికో డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాక అడగలేక లోలోపల ఎంత మదన పడుతున్నారో నాకు తెలుసు. నా డబ్బులు నాకు వస్తాయా లేదా అనే ఆశ వదులుకేసుకున్నారా? అయితే మార్చి 16, 17 తేదీల్లో గ్రహగతులు మారుతున్నాయి. మీరు వదులుకున్న చోటు నుండే ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ నిజాయితీకి భగవంతుడు ఇచ్చే కానుక ఇది. ఈ ధనాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. ప్రేమించిన వారు దూరం అయ్యారా? తిరిగొచ్చే కాలం ఇది. మనసు ఇచ్చి ప్రేమించిన వారు, ప్రాణంగా చూసుకున్న స్నేహితులు చిన్న చిన్న కారణాలతో మీకు దూరం అయ్యారా? ఆ ఒంటరితనం మిమ్మల్ని రాత్రిల్లో వేధిస్తుందా? మార్చి 15 నా సూర్యుడు మీ మార్పు మీలో ఒక కొత్త ఆకర్షణ నింపుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తమ తప్పు తెలుసుకొని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఈసారి ఎమోషనల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకొని నిదానంగా నిర్ణయం తీసుకోండి. విడిపోయిన మనసులు మళ్ళీ కలిసే అద్భుత ఘడియలివి. వ్యాపారంలో భారీ లాభాలు, రాజయోగం మొదలయ్యింది. చిన్న వ్యాపారం చేస్తున్నా, పెద్ద సంస్థ నడుపుతున్నా, గత కొంతకాలంగా ఆశించిన లాభాలు రాక డీలా పడ్డారా? మార్చి 18 బుధవారం నాడు బుధాత్యోగ ప్రభావం మీ వ్యాపారంపై పడుతుంది. కొత్త ఆర్డర్లు రావడం లేదా నిలిచిపోయిన పనులు వేగవంతం అవ్వడం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. మీరు పెట్టే ప్రతి అడుగులోనూ లాభం కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రాజయోగం మొదలైంది. శని ప్రభావం తగ్గుతుంది. ఇక మీదట అంతా శుభమే. చాలా కాలంగా ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయా? శనిదేవుడు నన్ను వదలడం లేదని భావిస్తున్నారా? మిత్రులారా, శనిదేవుడు మీకు పాఠాలు నేర్పడు, కానీ మిమ్మల్ని నాశనం చేయడు. ఇప్పుడు ఆ కఠిన పరీక్షా సమయం ముగిసింది. మీ ఓర్పుకు శనిదేవుడిచ్చే ప్రతిఫలం ప్రశాంతత. ఈ 4 రోజుల్లో మీ పనులన్నీ చకచకా సాగిపోతుంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆటంకాలు తొలగి శుభకార్యాలకు మార్గం సుగమమవుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు మీ పిల్లల చదువు లేదా వారి వివాహం, కెరియర్ గురించి మీరు పడుతున్న ఆందోళన నాకు అర్థమవుతుంది. కానీ కర్కాటక రాశి వారికి ఈ వారంలో సంతాన పక్షాన గొప్ప శుభవార్తలు వింటారు. మీ పిల్లలు సాధించే విజయం సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. వారికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి సరైన మార్గంలో ప్రయాణిస్తారు. ఇక మీదట వారి గురించి చింతించకండి. భగవంతుడిపై భారం వేయండి. విదేశీయ ప్రయాణ యోగం. పాస్‌పోర్ట్ రెడీ చేసుకోండి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారా? వీసా రాక లేదా ఏదో ఒక సాంకేతిక కారణంతో మీ ప్రయాణం ఆగిపోతుందా? మార్చి 17, 18 తేదీల్లో గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల నుండి మీకు సహాయం అందుతుంది. మీరు ఎంతో కాలంగా కలలుకంటున్న ఆ విదేశీయ ప్రయాణం లేదా సుదూర ప్రాంత ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది. ఆశ వదులుకోవద్దు. ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి. కలలో కనిపించే ఆ 4 గుర్తులు నిజం కాబోతున్నాయా? కర్కాటక రాశి వారికి సహజంగానే ఊహాశక్తి, అంతర్జ్ఞానం ఎక్కువ. గత కొన్ని రోజులుగా మీకు వస్తున్న కలలు లేదా మీకు అనిపిస్తున్న కొన్ని సంకేతాలు యాదృచ్ఛికం కాదు. దైవబలం మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు ఈ వారంలో నిజమయ్యే అవకాశం ఉంది. మీ మనసు చెప్పే మాట వినండి. అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మార్చి 18 బుధవారం రాహువు ఇచ్చే షాక్ నుండి ఎలా తప్పించుకోవాలి? బుధవారం నాడు రాహువు మీ ఆలోచనలకు కొంచెం తికమక పెట్టే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు, ఎవరో ఏదో అన్నారని భయపడడం వంటివి చేయకండి. ఈ రాహువు ప్రభావం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ఎవరితోనూ వాదించకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరికీ హామీ ఇవ్వకండి. ఓం రాహువే నమః అని స్మరించుకోవడం వల్ల ఈ గండం నుండి బయటపడవచ్చు. మీ రాశిపతి అధిపతి అయిన చంద్రుడి మాయ, మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలి? మేము మనసు సముద్రపు అలల లాంటిది. ఒక్కోసారి చాలా ఉత్సాహంగా, ఒక్కోసారి దిగులుగా ఉంటుంది. చంద్రుడి సంచారం వల్ల ఈ 4 రోజుల్లో మీరు కొంత భావోద్వేగానికి లోనవుతారు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధించవచ్చు. కానీ గుర్తుంచుకోండి,
గతం గతః మీ ప్రశాంతతను ఎవరి కోసం పాడు చేసుకోకండి. పౌర్ణమి గడియల ప్రభావంపై మీపై సానుకూలంగా ఉంది. శివారాధన చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. గురుగ్రహ అనుగ్రహం మీ కష్టాలన్నీ ఇక మంచులా కరిగిపోతాయి. చివరగా మన ఛానల్ పేరులోనే ఉన్నట్లు గురు అనుగ్రహం మీకు తోడవుతుంది. మీ జాతకంలో గురువు శుభదృష్టి పడడం వల్ల ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతాయి. మీరు ఒంటరి వారు కాదు. భగవంతుడు మీ వెంట ఉన్నాడు. ఈ మార్చి 15 నుండి 18 వరకు జరిగే మార్పులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. విజయం మీదే. పరిహారాలు ఈ 4 రోజులో ఆదివారం నుండి బుధవారం వరకు మీరు చేయవలసిన చిన్న చిన్న క్రియలు మీ జీవితంలో పెద్ద మార్పుని తెస్తాయి. మార్చి 15 ఆదివారం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి రాగి చెంబుతో అర్ఘ్యం వదలండి. మార్చి 16 సోమవారం శివాలయంలో శివుడికి పాలాభిషేకం లేదా పెరుగుతో అభిషేకం చేయండి. మార్చి 17 మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ చేయడం లేదా ఎర్రటి పువ్వులతో పూజించడం మంచిది. మార్చి 18 ఆవుకు పచ్చగడ్డి లేదా ఏదైనా ఆకుకూరను తినిపించండి. శక్తివంతమైన మంత్రాలు కర్కాటక రాశి వారికి అధిపతి అయిన చంద్రుడు మరియు చంద్రుడి శిరస్సును ధరించిన శివుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి. చంద్ర ధ్యాన మంత్రం శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. కార్యసిద్ధి మంత్రం మంగళవారం కోసం ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హోం ఫట్. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మిత్రులారా, కర్కాటక రాశి వారి జీవితంలో రాబోయే అద్భుత మార్పులను మీరు ఎలా స్వీకరిస్తారో కామెంట్ చేయండి. సమస్య ఏదైనా సరే కింది కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మీ గోత్రనామాలను తెలియజేయండి. మా ప్రత్యేక పూజల్లో మీ పేరును కూడా చేరుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గురు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.